Namaste everyone, welcome to our channel Sankalp Yogalaya. సో నౌడేస్ మనం పేరెంట్స్ చాలా మంది చెప్తుంటే వింటుంటాం వాళ్ళ పిల్లలు అసలు కుదురుగా కూర్చోలేకపోతున్నారని, ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటున్నారని, అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నారనేసి. ఈ సిమ్టమ్స్ అన్నీ ప్రతిసారి ఏదో ఒక సాధారణ అలవాటులాగా తీసుకోలేము. సో కొన్నిసార్లు ఏమిటంటే ఈ సిమ్టమ్స్ అనేవి ఒక కండిషన్కి సిమ్టమ్స్ అయి ఉంటాయన్నమాట. సో అది ఏడిహెచ్డి. ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. సో ఏడిహెచ్డి ఉన్న పిల్లలు దృష్టి ఎక్కువసేపు నిలపలేకపోవడం, అంటే ఫోకస్ లేకపోవడం, హైపర్ యాక్టివ్గా ఉండడం, ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే వాళ్ళు ఏది యాక్ట్ చేస్తున్నారో అసలు ఆలోచించకుండా యాక్ట్ చేయడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న పిల్లలు లేజినెస్ లేదా డిసోబీడియంట్ అని చెప్పలేము. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ బ్రెయిన్ బేస్డ్ కండిషన్ అనమాట. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏడిహెచ్డి? ఏడిహెచ్డిలో మన మెదడులో 2 కెమికల్స్ ఉంటాయి. అదొకటి డోపమైన్ అండ్ నోరెఫినాఫ్రిన్ అని. సో ఇవేంటి మన ఫోకస్, మెమొరీ అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసే కెమికల్స్ అనమాట. ఎప్పుడైతే ఇవి డిస్టర్బ్ అవుతాయో సో కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, బిహేవియర్ అన్స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. సో ఏడిహెచ్డి అనేది 3 టైప్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్అటెంటివ్ టైప్ అనమాట, అంటే ఫోకస్ చేయలేకపోవడం, త్వరగా డిస్ట్రాక్ట్ అవ్వడం. సెకండ్ వన్ ఈజ్ హైపర్ యాక్టివ్ ఇంపల్సివ్ టైప్ అంటారు, ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ మూవ్ అవ్వడం, లైక్ ఒక చోట కుదురుగా ఉండలేకపోవడం. ఇంకోటి ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవడం. థర్డ్ టైప్ వచ్చి కంబైన్డ్ టైప్ అనమాట, అంటే టైప్ 1 సిమ్టమ్స్ టైప్ 2 సిమ్టమ్స్ కలిపి వస్తాయి అనమాట. నౌ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. మన ఏన్షియంట్ యోగిక్ సైన్స్ అనేది మనకి బ్రెయిన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ ఇచ్చింది. దాన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటారు. దీన్ని మనకి మాస్టర్ చాకోక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు మన మోడర్న్ వరల్డ్కి. ఈజ్ ఫౌండర్ ఆఫ్ ప్రాణిక్ హీలింగ్ అనమాట. సో సూపర్ బ్రెయినింగ్ యోగా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఎనర్జీ బేస్డ్ ప్రాక్టీస్ అనమాట. మన బ్రెయిన్లో లైక్ లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్పియర్స్ ఉంటాయి కదా, వాటి రెండింటిని యాక్టివేట్ చేస్తూ సింక్రనైజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నౌ విల్ డూ సూపర్ బ్రెయిన్ యోగా. లెగ్స్ మధ్య డిస్టెన్స్ షోల్డర్ విడ్త్ ఉంచుకొని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇయర్ లోబ్ని ప్రెస్ చేస్తూ థమ్ ఫింగర్ అనేది ఫార్వర్డ్ ఫేసింగ్ ఉండేలా హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఇయర్ లోబ్ని హోల్డ్ చేసి థమ్ ఫింగర్ ఫార్వర్డ్ ఫేసింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇన్హేల్ త్రూ నోస్, డూ స్క్వాటింగ్. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ స్క్వాటింగ్ పొజిషన్కి వెళ్ళాలి. నోటి ద్వారా శ్వాస వదిలేస్తూ పైకి రావాలి. సో ఇన్హేల్ త్రూ నోస్, డూ స్క్వాటింగ్. ఎక్సేల్ త్రూ మౌత్, కమ్ అప్. ఇన్హేల్ త్రూ నోస్, స్క్వాటింగ్. ఎక్సేల్ త్రూ మౌత్, కమ్ అప్. రిపీట్. Inhale, exhale, inhale, exhale. ఇలా 15 to 20 కౌంట్స్ ఎవ్రీ మార్నింగ్ చేస్తే చాలా పవర్ఫుల్ టెక్నిక్, బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుందా అసలు ఇంత సింపుల్ టెక్నిక్ అసలు ఎలా వర్క్ అవుతుందని? అందుకే దీని బిహైండ్ ఉన్న సైన్స్ని చూద్దాం. యాక్చువల్లీ ఇయర్ లోబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆక్యుప్రెషర్ అండ్ ఎనర్జీ పాయింట్స్ అయినా, అంటే బ్రెయిన్ యాక్టివేట్ చేయడానికి అవసరమైన ఎనర్జీ పాయింట్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం 2 ఆర్మ్స్ని క్రాస్ చేసి ఇయర్ లోబ్స్ని పట్టుకుంటామో సో మనం బ్రెయిన్ యొక్క 2 హెమిస్పియర్స్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఎప్పుడైతే స్క్వాట్ చేస్తామో ఇట్ ఇంక్రీజెస్ బ్లడ్ సర్క్యులేషన్ టు ది బ్రెయిన్ అండ్ ఆటోమేటిక్లీ ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో మనం చేసే డీప్ బ్రీతింగ్స్, ఇన్హేల్ చేస్తూ డౌన్ అవడం, ఎక్సేల్ చేస్తూ పైకి రావడం చేయడం వల్ల ఈ డీప్ బ్రీతింగ్స్ అనేవి మనల్ని రిలాక్స్ చేస్తూ మన నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. ఇన్ యోగా టర్మ్స్లో చూసుకుంటే ఈడ అండ్ పింగళ అని 2 ఎనర్జీ ఛానల్స్ ఉంటాయన్నమాట. ఇవి మెయిన్గా మన లాజిక్ అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో సూపర్ బ్రెయిన్ యోగా అనేది ఈడ అండ్ పింగళ నాడిని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ 2018 ఫర్హానీ పీవీ అనే సైంటిస్ట్ వాళ్ళ టీంతో కలిసి సూపర్ బ్రెయిన్ యోగా ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఇన్ ఏడిహెచ్డి సింటమ్స్ ఉన్న పిల్లల్లో అని 80 మెంబర్స్ని సెలెక్ట్ చేసి
9 to 13 years ఏజ్ గ్రూప్ ఉన్న 40 మెంబర్స్ గర్ల్స్, 40 మెంబర్స్ బాయ్స్ని సెలెక్ట్ చేశారనమాట. సో వాళ్ళ యొక్క యోగా సెషన్స్ ముందు ఎలా ఉన్నారు, యోగా సెషన్స్ తర్వాత ఎలా ఉన్నారు అనేది టెస్ట్ రీడింగ్స్ తీసుకొని అందులో వాళ్ళ యొక్క కండక్ట్ అంటే వాళ్ళ బిహేవియర్ కానీ, వాట్ యాంగ్జైటీ లెవెల్స్, ఇంపల్సివిటీ, హైపర్ యాక్టివిటీ ఇలాంటి వాటిని మెజర్ చేశారనమాట. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ద సూపర్ బ్రెయిన్ యోగా యొక్క రిజల్ట్స్ని ఎంత అమేజింగ్గా ఇచ్చిందంటే వాళ్ళు గ్రాడ్యువల్గా బిహేవియరల్ చేంజెస్ రావడం కానీ, యాంగ్జైటీ తగ్గడం కానీ, హైపర్ యాక్టివిటీ తగ్గడం కానీ, ఇంపల్సివిటీ తగ్గడం కానీ గమనించారనమాట. సో జనరల్గా సూపర్ బ్రెయిన్ యోగా అనేది నేచురల్గానే మన బ్రెయిన్ని బ్యాలెన్స్ చేస్తూ మన బిహేవియర్ అనేది నేచురల్గానే చేంజ్ చేస్తుందన్నమాట. అంటే వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ మీన్స్, సో మన సూపర్ బ్రెయిన్ యోగా అనేది ఒక కాంప్లిమెంటరీ థెరపీగా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ADHD ఉన్న పిల్లల్లో మెడిసిన్ యూజ్ చేస్తూనే సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల దే కెన్ సీ మోర్ రిజల్ట్స్ అనమాట. అంటే క్విక్ రిజల్ట్స్ చూడొచ్చు అనమాట. రెగ్యులర్ సూపర్ బ్రెయిన్ యోగా అనేది ఇంప్రూవ్స్ ఫోకస్, కామ్నెస్ అండ్ మెమరీ పవర్. మన పిల్లల్లో సో ఇంటెలిజెన్స్ పెరగాలన్నా, మెమరీ పవర్ పెరగాలన్నా, కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలన్నా సూపర్ బ్రెయిన్ యోగా అనేది విచ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ హ్యాబిట్ అనమాట. సో డైలీ 2 to 3 minutes స్పెండ్ చేసి ఈజీగా 15 to 21 చేసుకున్నా సరిపోతుంది. స్మాల్ ప్రాక్టీస్ అండ్ బిగ్ రిజల్ట్స్. జస్ట్ ఫ్యూ మినిట్స్ డైలీ ప్రాక్టీస్ కెన్ బ్రింగ్ హార్మోనీ బిట్వీన్ అవర్ బాడీ, మైండ్ అండ్ బ్రెయిన్. Let's make our children's mind a super brain.